హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్ర 5 న్యూస్. పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి రామ్ గోపాల్ వర్మ ఎందుకు వస్తున్నాడు? అసలు నన్నెవడు ఏమి చేస్తాడు? నేను సోషల్ మీడియా పరంగా కానీ మీడియా ముఖంగా కానీ ఎలాంటి సినిమాలు చేసినా ఎలాంటి పోస్టులు పెట్టినా నన్ను ఎవరు ఏమి చేస్తారని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విర్రవీగినాం. అలాంటిది పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు గారి పైన, లోకేష్ గారి పైన ఎట్లా పడితే అట్లా ట్వీట్లు చేసి వాళ్ళను అసభ్యంగా అంటే ఒక మానవత దృక్పథం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా చేసి నువ్వు ఒక పైశాచిక ఆనందం పొంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఇలా చేశారో అంటే ఆడ మగ చిన్న తేడా ఏమీ లేకుండా ఇలా వాళ్ళ పైశాచిక ఆనందం కోసం పోస్టులు పెట్టి వాళ్ళ మనోవేదన గురి చేశారు. వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఇది కాస్త ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ దగ్గరికి కాళ్ళ బేరాలు ఆడడానికి చాలా మందితోటి సంప్రదింపులు జరుపుతున్నాడని ఒక సమాచారం గట్టిగానే ఉంది. జరుపుతున్నాడు, విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. ఇలాంటి దుస్థితికి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అంటే అప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎప్పటికీ మా జగనన్నే ఉంటాడు, మరి సీఎం అనుకున్నాడో లేకపోతే పిఎం అనుకున్నాడో మేము ఏది చేసినా నడుస్తుంది, దీనికి ఏమి చట్టాలు లేవు ఏమి లేదు, పిర్రవీగిపోయినావు. ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నావు. మరి అసలు ఇదంతా ఎందుకు చేశాడు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఆర్జీవి ఎక్కడైతే ఉంటున్నాడో హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ లేడు, ఇంట్లో పారిపోయాడు. పారిపోయి నేను సినిమా షూటింగ్స్ లలో బిజీగా ఉన్నానని చెప్పేసి అన్నాడు. పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాక 25వ తారీఖు జాయిన్ అవుతా అన్నాడు. మళ్ళీ 25వ తారీఖు రోజు పోలీసులు వస్తే లేడు. వాళ్ళ లాయర్ ఒకలాగా మాట్లాడతాడు, ఇటు ఆర్జీవి ఒకలాగా మాట్లాడతాడు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలో ఒక వీడియో ట్వీట్ చేసిండు మన గ్రేట్ అండ్ గ్రేట్ డైరెక్టర్ కమ్ సోషల్ మీడియాలో పిచ్చి ట్వీట్లు పెట్టే ఒక పిచ్చి వాడనాలి. అతను ఒక వీడియో పెట్టాడు. అసలు ఆ వీడియో ఏంది, ఆ వీడియోని చూసి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను ఈ వీడియోలో. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు. ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ ఏమన్నాడంటే నేనేదో వణికిపోతున్నాను, మంచం కింద దాక్కొని భయపడుతున్నాను అని కొన్ని మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళందరికీ ఇది నెగిటివ్ అనొచ్చు అని చెప్పేసి అని అన్నాడు. ఓకే ఆర్జీవి గారు, మీరు అప్పుడు అదే మీడియా ముంగట వచ్చి పిచ్చి వాగలు వాగిరు కదా, మరి ఇప్పుడు అదే మీడియాను నేను భయపడుతున్నా అని చెప్పేసి నేను ఇప్పుడు బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం వల్ల మీకు నెగిటివ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇదే మీడియా ముంగటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మరి అదే మీడియాని ఎందుకు వక్రీకరిస్తున్నావు? మరి నువ్వు నిజంగా భయపడలేదు, మరి మీ లాయరే మీ అడ్వకేటే వచ్చి వారం రోజుల తర్వాత వస్తాడని చెప్పేసి మీరు అన్నారు పోలీసులకి. మరి పోలీసులు వచ్చినప్పుడు ఒకటే కాల్ చేసినప్పుడు రింగుకి ఎత్తొచ్చు కదా. మరి నువ్వు భయపడి పారిపోయినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నేను వస్తాను అన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. అసలు నువ్వు ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నావు? నువ్వు ఏమన్నా సినిమాలు తీస్తున్నావు? నీ చేతిలో ఒక నయా సినిమా లేదు. నువ్వు సినిమాలు తీసినట్టు ఎవరు నమ్ముతాడే? మళ్ళీ ఇక్కడ కూడా మీడియానే అనడం అంటే డైవర్ట్ చేయడానికి. అప్పుడు మీడియాను ఒక పావులాగా వాడుకొని ఇప్పుడు మీడియానే అనడం, మళ్ళీ ట్వీట్లు పెట్టడం, అన్ని మీడియా ఛానళ్ళకి ట్యాగ్ చేసుకుంటూ పెట్టడం. భయపడకపోతే నువ్వు ఎందుకు బయటికి రాలేదు? మరి ఇప్పుడు ఇంత లేట్ ఎందుకు స్పందించినావు? మరి మీ అడ్వకేట్ అంటుండు కదా 10 రోజులు టైం కావాలి. మరి నువ్వు ఒకలాగా మాట్లాడుతున్నావు, మీ అడ్వకేట్ ఒకలాగా మాట్లాడుతున్నాడు. మీకే కమ్యూనికేషన్ లేదు అంటే నువ్వు భయపడ్డట్టే కదా. భయపెట్టించాడు ఎవరు? పవన్ కళ్యాణ్. కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపం ఏదో ఒక రూపంలో వస్తుంది. మళ్ళా నువ్వు సూక్తులు చెప్తావు ఏంటి, రాజ్యాంగ విరుద్ధంగా నా పైన కేసులు వేశారని. అసలు రాజ్యాంగం అనే ఒక పదాన్ని నీ నోటి నుంచి నువ్వు అనడానికి అసలు అర్హత లేదు అని నేను అంటున్నా. చెప్పండి ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళందరూ, అసలు ఈ రాజ్యాంగం అనే పదాన్ని ఈ రామ్ గోపాల్ వర్మ వాడడానికి అర్హత లేదు అని నేను అంట. ఎంత నీచం. ఇంకా విందాం, చాలాసేపు ఒక 2 నిమిషాల పైన మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండు? ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాడు అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఆర్జీవి గారు ట్వీట్ చేసిన అంటున్నారు. ఆ ట్వీట్ ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి పోయి సెల్ఫీ తీసుకొని ట్వీట్ చేసినాం. అంటే జనాలు
నీలాగా పిచ్చోళ్ళు కాదు, మీడియా పిచ్చోళ్ళు కాదు, ప్రభుత్వం పిచ్చిది కాదు, పోలీస్ వ్యవస్థ పిచ్చిది కాదు. నువ్వు ఎంత ఎతకారపు మనిషి మాకు తెలియదా? చెప్పు. నువ్వు ఆ ట్వీట్ పెట్టినవాడు దాని అర్థం ఏంది? చంద్రబాబు గారు మీకు సంథింగ్ మూడింది అది ఇది అని చెప్పేసి ట్వీట్ పెట్టినావు. మనోభావాలు దెబ్బతినే. ఆయన ఏమైనా చిన్న క్యాండిడేటా? మాజీ ముఖ్యమంత్రి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని, నీకు ఒక సంస్కారం అనేది లేకుండా, ఒక బాధ్యత అనేది లేకుండా నీ ఇష్టానికి పోయి ఎతకారంగా పెడితే ఎందుకు ఊరుకుంటారు? జనాలు ఊరుకోరు, కార్యకర్తలు ఊరుకోరు. ఆయన ఇప్పుడు నేషనల్ ఫిగర్. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి చంద్రబాబు గారు ఒక ముఖ్య పాత్రధారి, సూత్రధారి. ఇప్పుడు అలాంటి క్యాండిడేట్ నువ్వు పెడితే అప్పుడు నీకు కుదిరింది అంటే నిన్ను అనేటోడేవాళ్ళు. అంటే అప్పుడు వైసీపీ మొత్తం నీకు సపోర్ట్ చేసింది కాబట్టి నువ్వు 8 ఫీట్ పెట్టినా అని అనుకున్నావు. కానీ దానికంటూ ఒక చట్టం తీసుకొచ్చి దానికంటూ మనుషులను లోపల తీసుకేసి కేసులు వేస్తే ఎట్లుంటది అనేది ఇప్పుడు చూపిస్తాను. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే వచ్చి మాట్లాడు. ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తావు. ఏమని? జైల్లో వేసుకుంటే వేసుకోమను, నేను ఇది చేసిందంతా తప్పు అయిపోతే ఇంకా నలుగురికి ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇలాంటి తప్పులు ఎవరు చేయరని. అసలు నువ్వే రాజ్యాంగ విరుద్ధం అంటావు, నువ్వే అరెస్ట్ చేయమంటావు, అక్కడ కూర్చొని సినిమాలు చేసుకుంటా అంటావు. అది ట్వీట్ చేయడం వల్ల మనోభావాలు దెబ్బతింటే నలుగురికి ఒకేసారి దెబ్బతిని అంటాడు. అసలు నీ మైండ్ అనేది భయానికి పోయింది. నువ్వు భయంలో ఉండి నాకు జైలు గతి తప్పదురా నాయన అనుకో నువ్వు ఫిక్స్ అయిపోయినావు. కాబట్టే ఏం మాట్లాడుతున్నావు అంటే సోయి లేకుండా మాట్లాడుతూ ఇదంతా ఒక జోక్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడతారో మీకే తెలియట్లేదు, అందరు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుందంతా. ఇంకా విందాం. ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో చెప్తున్నారు. వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనోళ్ళు అని అంటున్నావు. మరి ఇది నీ స్వతహాగా పెట్టినవా? జగన్మోహన్ రెడ్డి పెట్టించాడా? సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టించాడా? ఎవరు పెట్టించారు? మరి నువ్వు అప్పుడు వాడుకున్నావు కదా, ఇప్పుడు ఎవరు వాడుకుంటే ఏమున్నది? నువ్వు తప్పు చేసావనని పెట్టండు నువ్వు ట్వీట్స్ పెట్టి. ఇప్పుడు నువ్వు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటే ఇవన్నీ జనాలకు తెలియట్లేదు అనుకుంటున్నావా? లేకపోతే అందరూ కళ్ళకు గంతలు కట్టుకొని సినిమాకి రమ్మంటున్నావా? నువ్వు చెవులలో దూది పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చి నా సినిమా చూడమంటున్నావా ఏంది? నువ్వు పెట్టే టైటిల్స్ కానీ నువ్వు అక్కడ రాసే కంటెంట్లు కానీ ఎవరికి అర్థం కావనుకుంటున్నావా ఏంది? ఆర్జీవి నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా పెడితే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు, అది గుర్తు పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ మీడియాని ఎంత మాటలన్నా ఎన్ని చేసినా ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అయి తీరుతావు, ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించక తప్పదు. రాజ్యాంగ విరుద్ధం అంటున్నావు కదా, అంటే ఆడ అనే తేడా లేకుండా, మొగ అనే తేడా లేకుండా, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా నీ ఇష్టానుసారంగా ట్వీట్లు పెట్టేస్తావా? అంటే అది నీకు రాజ్యాంగం, సరే రాజ్యాంగ విరుద్ధం అంటున్నావు, నీకు రాజ్యాంగం చెప్పిందా? ఒకరిని బాధ పెట్టి, ఒకరిని మనోవేదన గురి చేసి, ఒకరిని కించపరిచే విధంగా నువ్వు పోస్టులు పెట్టచ్చు, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు అని రాజ్యాంగం చెప్పిందా? ఏ చట్టంలోనే చెప్పిందా? ఎదుటి వారిని నువ్వు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, కంగ్రాట్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ ఒక ఎదుటి వాడిని తిట్టి కించపరిచి వాణ్ణి హింసపరంగా ఏ పరంగా వేధించే అర్హత ఎదుటి వ్యక్తిని చేసేది ఎవ్వడికి లేదు, భూమి మీద ఎవడికి లేదు. సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టానుసారంగా ట్వీట్లు పెట్టి వాళ్ళపైనే సినిమాలు తీసి అమ్మాయిల ఫోటోలు వాళ్ళ ముగ్గురికి పెట్టేసి ట్వీట్లు పెడితే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? అంటే పోలీసు వ్యవస్థ చట్టాలు ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా అంటే నువ్వు మాట్లాడేది అన్ని నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటారు, కానీ నీకు పిచ్చి బట్టి మాట్లాడుతున్నావు అని చాలా మంది జనాలు నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు గురించి నువ్వు మాట్లాడిన అంటలేను నేను, కానీ నీ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి చాలా నీచంగా కనిపించినాయి. మనోభావాలనంటే నువ్వు ఒక అమ్మాయిల పరంగా కానీ, ఒక సినిమాల పరంగా కానీ నువ్వు చేసే చేష్టలు ఈ జనానికి తెలియగాక వాడు చేసుకుంటూ 2 రోజులు హైలైట్ అయితే తర్వాత అందరూ మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో నేను ఎవడు పట్టించుకోలేదు. యాక్చువల్గా నేను ఎవడు పట్టించుకోలేదు. వాడు అట్లే చేస్తాడో, వాడు అంతే ఒక 2-3 రోజులకు ఒకసారి వస్తాడు, పెడతాడు, పోతాడో అని అంతే మాట్లాడిరు తప్పించి ఒక మనిషి గురించి ఇంకో మనిషికి మనసులో ఒక భావన అనేది ఒకటే ఉండాలి, మల్టిపుల్ తిరగదు. అప్పుడు నువ్వు మనిషివని ఎట్లా అనుకుంటాం? అదే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఒక ఇంటర్వ్యూలో చెప్తావు, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ మీద వ్యంగ్యంగా ట్వీట్లు పెడతావు. అసలు ఒక మనిషి గురించి మల్టిపుల్ థింగ్స్ ఎట్లా ఉంటాయి నీకు? దీన్ని ఏమనుకుంటారు జనాలు? పిచ్చోడు అనుకుంటారు. సో అదే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనందరికి ఏం అర్థమవుతుందంటే ఇప్పుడు నా పని అయిపోయింది, ఇంకా పోయి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళపైన పడేసి క్షమాపణలు చెప్పేస్తే ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి సంప్రదింపులు జరుపుతున్నాడు మన పిచ్చి రామ్ గోపాల్ వర్మ. కానీ అది ఖచ్చితంగా జరగదు.
నువ్వు ఎన్ని సంప్రదింపులు జరిపినా ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న నిన్ననే మీడియా ముఖంగా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి అది హోంశాఖ చూసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు అని చెప్పేశాడు. అంటే డైరెక్ట్ గా అంటే అక్కడ సంప్రదింపులు ఆయన దాకా వచ్చి ఉంటే మీడియా అడిగినందుకు డైరెక్ట్ గా చెప్పేశాడు నాకు సంబంధం లేదు అని చెప్పేసి. నాకు చాలా పని ఉంది, పంచాయతీ రాజ్ లో నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. మొన్ననే ప్రధానమంత్రి గారిని కూడా కలిసి పెద్ద మీటింగ్ పెట్టేసి పంచాయతీ శాఖలో చాలా మార్పులు తీసుకురావాలి, ఉపాధి హామీలో చాలా పనులు జరపాలని చెప్పి చేసుకున్నారు. సో ఈ పిచ్చి డైరెక్టర్ను, ఈ పిచ్చి రాంగోపాల్ వర్మ పట్టించుకున్నంత టైం కానీ అంత ఓపిక కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన టార్గెట్ వేరు, ఆయనదంతా వేరు, ఆయన డ్రీమ్ అంతా వేరు. ఇలాంటి వారిని ఖచ్చితంగా చట్టం ముందు శిక్ష పడేలా చేయాలి, శిక్షించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటివి చేయరు. ఒకరిని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడొద్దు, వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు, మనం తిట్టొద్దు. మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా నలుగురు చూసే విధంగా మనం వాళ్ళను వెక్కిలింత చేయొద్దు. నీకైనా పర్సనల్గా ఉంటే వాళ్ళ ముందు ధైర్యంగా పోయి మాట్లాడి వాళ్ళని అనేసి రావాలి. కానీ నలుగురు చూసి హేళన చేసే విధంగా మనం ఒకరిని అనే అర్హత మనకు లేదు. సో ఫ్రెండ్స్, రాంగోపాల్ వర్మ గారు అతి త్వరలోనే అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి అప్డేట్స్ మీకు తెలియాలనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.